నిజంగా రాష్ట్రంలో జరిగే కొన్నివి చూస్తే అసలు పాలిస్తున్న పాలకుల కొన్ని వ్యవహార శైలులు చూస్తే అసలు ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో, అసలు ఎటెళ్తున్నామో కూడా అసలు నిజంగా అర్థం కాదు. ఆంధ్ర యూనివర్సిటీలో పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని వాళ్ళు ఆందోళన చేస్తే, వాళ్ళు మంచి తిండి పెట్టాలి అని చెప్పి నిరసనలో కూర్చుంటే, దాని మీద మాట్లాడని ఒక్క మాట మాట్లాడని ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు, హరిహర వీరమల్లు సినిమా గురించి ట్వీట్లు. నిజంగా ఫస్ట్ నేను నారా లోకేష్ గారి ట్వీట్ నుంచి అదొక హరిహర వీరమల్లు గురించి ఒక ట్వీట్ వేశారు అని చెప్పి చూసినప్పుడు ఈ సినిమాకు విష్ చేస్తూ ఆయన ఫేక్ ఏమో అనుకున్నా. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఏం పట్టిందిలేండి ఆ సినిమా ప్రమోట్ చేయడానికి అని. దాని నుంచి తేరుకొని లేకపోతే ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ట్వీట్ వచ్చింది రాత్రి. నేను ఇంకా ఆశ్చర్యపోయా. ముఖ్యమంత్రి గారి అకౌంట్ నుంచి సినిమాల మీద ట్వీట్లా ప్రతి శుక్రవారం ఒకటి రిలీజ్ అవుతుంది, అందరికీ వేసుకుంటూ పోతారా అయింది సార్? ఏమన్నా అవసరం ఉందా అండి? ఒక ముఖ్యమంత్రి గారి నుంచి ఇట్లాంటి సిల్లీ విషయాలు ట్వీట్లా? నేను మీరు కాదు, కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ అభిమానులు అండ్ బాలకృష్ణ గారి అభిమానులు. నేను నిన్ననే చెప్పాను, ఈ హరిహర వీరమల్లు ఆయన ఆ సినిమా హీరోతో పోలిస్తే బాలకృష్ణ గారు 100 రెట్లు మేలేము. ఆయన సినిమాలుగానే సినిమా వేదికలుగానే ఉపయోగించుకుంటారు. ఎక్కడే కనుక డైరెక్ట్గా ఈ చీప్ పాలిటిక్స్ ముడిపెట్టి దీన్ని పెంట చేసే ప్రయత్నాలు డైరెక్ట్గా ఎప్పటి వరకు అయితే అంత ఎప్పుడు చేయలే, డీప్గా ఈయనలాగా అయితే చేయలే. బాలకృష్ణ గారి అభిమానులు, టీడీపీ అభిమానులే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ఆ ట్వీట్ మీద ఏం ట్రోలింగ్. అసలు మీరేనా? ఏంది ఇది? ఆయన అధికారం కోసం మీతో వంచన చేరారు, మీరేమో నెత్తికెక్కించుకుంటూ ఉన్నారు. వీ డోంట్ లైక్ దిస్, ఇది కరెక్ట్ కానే కాదు. ఇది ముఖ్యమంత్రి అకౌంట్ నుంచి ఇటు సినిమాకి ట్వీట్ ఏంటి అని ఒకరు, ఏమి బామర్ది బాలకృష్ణ గారి సినిమాలకు ఎప్పుడు వేయలేదు మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నారని ఒకరు. అసలు మీరు ట్వీట్లు వేయాల్సిన అవసరం ఏముంది? అవసరమైతే పోయి సినిమా చూడండి, మేము సినిమా చూసాము బాగుందని చెప్పి ట్వీట్ పెట్టండి, అదొక పద్ధతి ఉంటుంది. కానీ ఇలా సినిమాను ప్రమోట్ చేయడం ఏంటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎందుకు ముఖ్యమంత్రి గారి ట్వీట్ కింద లేకుంటే లోకేష్ గారి ట్వీట్ కింద ఆ జనసేన ఫ్యాన్స్, హరిహర వీరమల్లు ఫ్యాన్స్ వాళ్ళు పాజిటివ్గా స్పందించింది ఆడో ఏడో తప్పితే, కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ ఫ్యాన్స్ ఒక్కరు వీళ్ళకు మద్దతుగా ఆ ట్వీట్కు మద్దతుగా మాట్లాడింది ఒకటి చూపెట్టండి. లేదు, మాట్లాడరు. మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. ముఖ్యమంత్రి గారి నుంచి సినిమాల ప్రమోషన్లు ఏంటండి? అసలు అదే చెప్పాను కదా, రాష్ట్రంలో సీరియస్ సమస్యల మీద స్పందించే టైం వీళ్ళకి లేదు. రైతు సమస్య మీద స్పందించరు, విద్యలో సమస్యల మీద స్పందించరు, తిండి లేదు పురుగులన్నం అంటే స్పందించరు, కడుపు నిండా తిండి పెట్టట్లేదని చెప్పి స్కూళ్ళల్లో పిల్లలు ప్లేట్లు ఎత్తుకొని రోడ్లు ఎక్కితే స్పందించరు. ఈ సినిమాలకు మాత్రం ట్వీట్లు వేసుకొని ఎట్లా చేసేస్తున్నారా నిజంగా రాష్ట్రాన్ని. అసలు ఈ రాష్ట్రంలో జనాలు యూత్ బ్రెయిన్ ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. పద్ధతి అయితే ఇది కాదబ్బా. పాలకులు, పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుంచి అసలు ఊహించలేదు నేను ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి, మరీ ముఖ్యంగా చంద్రబాబు సార్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి